హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వెజ్ కర్రీ ఎలా చేసుకోవాలని చూసేస్తాం. ఇది మరి చపాతీ పూరీకి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఒక కుక్కర్లో క్యారెట్, పొటాటో, సాల్ట్ మరి వాటర్ వేసుకొని ఒక 2 విజిల్స్కి పెట్టుకుంటాం. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకొని దాంట్లో పట్ట, లవంగం, జీలకర్ర, సోంపు వేసుకొని వేయించుకుంటాం. ఇప్పుడు దీంట్లో జింజర్, గార్లిక్, ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే బిన్నే ఫ్రై అవుతుంది. ఇప్పుడు దీంట్లో 4-5 క్యాష్యూ నట్ వేసుకొని అనక గసగస పాపీ సీడ్స్ ఉంది కదా, అది వేసుకుంటాం. చాలా టేస్ట్గా ఉంటుంది, మరి గ్రేవీ థిక్గా వస్తుంది. ఇవి వేగిన తర్వాత దీంట్లో ఒక 2 టమాటోస్ వేసుకుంటాం. ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కూల్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకుంటాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని 1 ఆనియన్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలా. ఇది ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ని వేసుకొని మిక్స్ చేసుకొనేస్తాం. ఒక స్పూన్ చిల్లీ పౌడర్, 2 స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకునేయాలా. ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు కుక్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని దీంట్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలా. దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకొని కావాల్సితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకునేయండి. ఒక 5 మినిట్స్ బాగా లో ఫ్లేమ్లో బాయిల్ అయిన తర్వాత దీంట్లో కొంచెం ఫ్రెష్ క్రీమ్ లేదంటే మేగడ్ని యాడ్ చేసుకొని లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని కస్తూరి మేతిని క్రష్ చేసేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి.